Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్స్, గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా 6th October 2022 షిఫ్ట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు గనక ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే దాన్ని నోట్బుక్లో రాసుకుని ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని మరికొన్ని క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 48:b ఈజ్ యాజ్ b ఈజ్ టు 75 మరియు b గ్రేటర్ దాన్ 0 అయితే b విలువ కనుగొనము. మనకిది ప్రపోర్షనల్ అంటే రేషియో అండ్ ప్రపోర్షనల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే నిష్పత్తి మరియు అనుపాతము. మనకి ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నాయనుకోండి, వాటిలో ఉండే సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయి అంటాం అన్నమాట. ఇక్కడ మనకి 48:b అనేది ఒక నిష్పత్తి, అలాగే b:75 అనేది మరొక నిష్పత్తి. ఈ రెండు సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇట్లా సింబల్ని ఉపయోగిస్తాం. దీన్ని ఈజ్ యాజ్ అని చదువుతాం అనమాట. అప్పుడు ఇందులో ఏమున్నాయి, 48, b75 అనేది ప్రపోర్షనల్గా ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది అనమాట. అంటే వీటిని అంత్యములు అంటాం, వీటిని మధ్యములు అంటాం. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం బి వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మధ్యములు తీసుకోవచ్చు, లేకపోతే అంత్యములు తీసుకోవచ్చు. ఈ రెండింటిని ఇంటూ చేస్తే b ఇంటూ b ఏమవుతుంది, b² అవుతుంది. అలాగే 48:75కి సమానం అవుతుంది అనమాట. ఇది మనం స్క్వేర్ని ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే 48:75 అండర్ స్క్వేర్ రూట్. వీటిని మనం స్క్వేర్ నెంబర్స్ కింద డివైడ్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అనమాట. ఇట్లా మల్టిప్లై చేసేసామంటే మళ్ళీ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది, తద్వారా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇట్లానే ఉంచి మనం వీటిని స్క్వేర్ నెంబర్స్లో స్లిప్ చేసామనుకోండి, దీన్ని ఎట్లా రాస్తున్నానంటే నేను 16 3s are 48 కదా, ఎందుకంటే ఇక్కడ 16 అనేది స్క్వేర్ నెంబర్, 4 4s are అని రాస్తాం కాబట్టి. అట్లాగే దీన్ని మనం 3:25 అని రాయొచ్చు. 3 25s are 75, ఎందుకంటే 25 అనేది స్క్వేర్ నెంబరు. అలాగే 3 3s are 9 అనేది కూడా ఒక స్క్వేర్ నెంబరు, కాబట్టి స్క్వేర్ రూట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 16కి స్క్వేర్ రూట్ ఎంత, 4, 3 3s are 9, అంటే ఈ రెండు నెంబర్స్ ఉంటే ఒక నెంబర్ తీసుకుంటాం స్క్వేర్ రూట్లో. అలాగే 25కి స్క్వేర్ రూట్ ఎంత, 5, 4 3s are 12, 5s are 60. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత అనమాట, 60. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, 6311,624 సంఖ్యలోని ప్రతి బేస్ అంకెను 2చే గుణించి ప్రతి సరి అంకెకు 1 కలిపితే ఏర్పడిన అంకెలలోని అతిపెద్ద మరియు అతి చిన్న అంకెల సంఖ్య తేడా, అంటే అంకెల మధ్య తేడా ఎంత, ఏర్పడిన సంఖ్యలో అనమాట. ఇది అంకె కాదు, సంఖ్యలో అతిపెద్ద మరియు అతి చిన్న అంకెల మధ్య తేడా. ఫస్ట్ వాడు ఇచ్చిన సంఖ్య ఏంటంటే 6 3 1 1 6 2 4. ఇందులో డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి బేస్ అంకెను 2తో గుణించమంటున్నాడు. ఇందులో బేస్ అంకెలు ఏమున్నాయి, 3 1 1, మిగిలినవన్నీ కూడా సరి అంకెలే కదా. వీటన్నిటిని మనం 2తో గుణించాలి. 3 2s are ఎంత అవుతుంది, 6 అవుతుంది. 2 1s are 2 అవుతుంది. 2 1s are 2 అవుతుంది. నెక్స్ట్ ప్రతి సరి అంకెకు 1 కలిపితే, అంటే సరి అంకెలకి అన్నిటికీ 1 కలపమంటున్నాడు. 6కి 1 కలిపితే 7, ఇక్కడ కూడా 7, 2కి 1 కలిపితే 3, 4కి 1 కలిపితే 5. ఓకే, ఈ విధంగా ఏర్పడిన సంఖ్యలో అతి పెద్ద మరియు అతి చిన్న అంకెల మధ్య తేడా, భేదము అనమాట. ఇందులో అతి పెద్ద అంకె ఏంటి, 7, అతి చిన్న అంకె ఏంటి, 2. భేదము అంటే మైనస్ చేస్తాం కదా, 7లోంచి 2 మైనస్ చేస్తే ఎంత, 5. ఇది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్,
మొదటి భాగము రెండవ భాగానికి 3 రెట్లు కంటే 2 ఎక్కువ అగునట్లు 150 రూపాయల మొత్తాన్ని 2 భాగాలుగా విభజించారు. రెండవ భాగాన్ని కనుక్కోండి అంటున్నమాట. ఒక భాగము మొదటి భాగము రెండవ భాగానికి 3 రెట్ల కంటే 2 ఎక్కువ. ఓకే, ఇక్కడ రెండవ భాగం తెలిస్తే మొదటి భాగం చెప్పొచ్చు అనమాట. ఓకే, రెండవ భాగాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు మొదటి భాగం ఏమవుతుంది? రెండవ భాగానికి 3 రెట్లు, అంటే దీనికి 3 రెట్లు అంటే 3x అని రాస్తాం. కంటే 2 ఎక్కువ, ఎక్కువ అంటే +2 అంటాం కదా, ఇదనమాట. అంటే సెకండ్ పార్ట్ ఎక్స్ అనుకుంటే మనకి ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది అనమాట? 2x + 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటిది? 150ని 2 భాగాలుగా చేశారు. అందులో ఒక భాగము ఎక్స్ అనుకుంటే రెండవ భాగము 3x + 2 అయింది. అంటే అప్పుడు ఈ 2 సంఖ్యలని కలిపితే మనకి ఏమొస్తుంది? ఈ 150 వస్తుంది కదా. ఇందులో ఈ 2 లైక్ టర్మ్స్, ఎక్స్ టర్మ్స్ కాబట్టి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 4x, ఇది కాన్స్టెంట్ టర్మ్ అలా ఉంచాం, 150 అవుతుంది అనమాట. ఇది మనకి రేఖీయ సమీకరణాలని ఆధారంగా చేసి అడిగిన క్వశ్చన్ అనమాట. దీన్ని మామూలుగా కూడా ఎక్స్ ఉపయోగించుకు కూడా చెప్పేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 2ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, +2 RHSలోకి వెళ్తే -2 అవుతుంది. అంటే 150లోంచి 2 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 148 అవుతుంది. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మనం RHSలోకి తీసుకెళ్తే అంటే ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ డివిజన్ చేస్తుంది. 4 టేబుల్ 3 4s are 12, ఇంకా 2 ఉంది 28, 7 4s are 28. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? 37 అనమాట. ఈ ఎక్స్ ఏంటి? మనకి సెకండ్ పార్ట్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, అడిగింది కూడా రెండవ భాగమే అడిగారు కాబట్టి మనకి అక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. ఒక షో టికెట్ ధర తల్లిదండ్రులకు 750 రూపీస్, అంటే 7 రూపీస్ 50 పైస్, పిల్లలకు 3 రూపీస్ అనమాట. మొత్తం 952 టికెట్లు అమ్మడం ద్వారా 5,925 రూపాయలు వసూలు చేస్తే అమ్ముడైన పిల్లల టికెట్ల సంఖ్య ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి అమ్ముడైన టికెట్లేమో 952, ఇందులో పెద్దవాళ్ళ టికెట్లు ఉన్నాయి, పిల్లల టికెట్లు ఉన్నాయన్నమాట. మనం ఏం డిసైడ్ చేయాలంటే పిల్లల టికెట్ల సంఖ్యను కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నీ కూడా పిల్లలకే టికెట్లు అమ్మారు అనుకుందాం, అప్పుడు ఎంత వచ్చి ఉండేదో చూద్దాం. ఇక్కడ మొత్తం టికెట్లు ఎన్ని? 952. పిల్లవాడి టికెట్ ధర ఎంత? 3 రూపీస్. 3 2s are 6, 3 5s are 15, 1 3 9s are 27 + 1 28, ఇంతే వచ్చేది. కానీ మనకి ఎంత వచ్చింది? 5,925 రూపీస్ వచ్చింది. ఇలా ఎక్కువ ఎందుకు వచ్చిందంటే అందులో పెద్దవాళ్ళ టికెట్లు కూడా ఉన్నాయి కాబట్టి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఒకసారి. 15 - 6 9, 11 - 5 6. ఓకే, నెక్స్ట్ 8 - 8 0, నెక్స్ట్ 5 - 2 అంటే 3, ఇంత వచ్చింది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు మనం ఈ 3069 అనేది ఎవరి వల్ల వచ్చిందంటే పెద్దవాళ్ళ టికెట్ల వల్ల వచ్చిందనమాట. అంటే ఎంత? ఇద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? పెద్దవాళ్ళ టికెట్ పిల్లవాళ్ళ టికెట్ కంటే 4.5 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ ఆ 4.5 రూపాయలు పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అన్నీ 450 పైసలు కలిపితే ఎంత వస్తుందన్నమాట. కాబట్టి దీనిని మనం 4.5తో డివైడ్ చేసినట్లయితే, 4.5 రూపాయలతో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పాయింట్తో మీకు ఇబ్బందిగా ఉంటుంటే ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకుని చివరిలో ఒక 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది? 2 సంఖ్యల్లో కూడా పాయింట్ తర్వాత ఒకే డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ వదిలేసేయచ్చు. అప్పుడు మనకి పాయింట్తో ఇబ్బంది ఉండదు అనమాట. బై 45. ఓకే, ఇప్పుడు 5 టేబుల్ కట్ చేస్తున్నాను 9 టైమ్స్. 5 టేబుల్ 6 5s are 30, 5 1s are 5, ఇక్కడ 1 ఉంది. ఓకే, 19, 19లో 3 5s are 15, ఇంకా 4 ఉంది 40, 8 5s are 40. ఓకే, మళ్ళీ 9 టేబుల్ కట్ చేద్దాం. 9 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 9s are 54, ఇక్కడ 7 ఉంది 73, 8 9s are 72, 1 ఉంది 18, 2. అంటే ఇక్కడ మనకి పెద్దవాళ్ళ టికెట్లు ఎన్ని ఉన్నాయన్నమాట? 682 ఉన్నాయి. మొత్తం టికెట్లు ఎన్ని? 952. ఇందులోంచి పెద్దవాళ్ళ టికెట్లు తీసేస్తే మనకి చిన్నపిల్లల టికెట్లు వస్తాయి కదా, 0. 15లోంచి 8 మైనస్ చేస్తే 7, 8లోంచి 6 మైనస్ చేస్తే 2, అంటే 270 చిన్నపిల్లల టికెట్లు ఉన్నాయన్నమాట అందులో. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్.
ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఒక పై డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. ఆ పై డయాగ్రామ్లో ఉన్న డేటాను అర్థం చేసుకుని మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇవ్వబడిన పై చార్టు 4 వేరువేరు సీజన్లలో అంటే 1, 2, 3, 4 సీజన్లలో చూసిన ఎపిసోడ్ల సంఖ్యను వర్ణిస్తుంది. 4 సీజన్లలో కలిపి చూసిన ఎపిసోడ్ల మొత్తం సంఖ్య 60. అయితే సీజన్ 3లో చూపిన ఎపిసోడ్ల సంఖ్యకు అనుగుణంగా కేంద్ర కోణం ఎంత? ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఈ సెక్టర్లో ఈ పై చార్ట్లో వీటిని ఏమంటారంటే సెక్టర్లు, తెలుగులో త్రిజ్యాంతరాలు అంటాం. పై డయాగ్రామ్లో ఉండేవి ఏంటంటే సెక్టర్స్ అనమాట. మనకి ఈ సెక్టర్స్ యొక్క ఇక్కడ కోణాన్ని ఏమంటే సెంట్రల్ యాంగిల్ అంటే కేంద్ర కోణాలు అంటారు అనమాట. వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి 360 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే అన్ని సెక్టర్ల యొక్క మొత్తం కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలు అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, 3వ సీజన్ను ఎంతమంది చూశారు అంటే 25% మంది చూశారు. మనం శాతం అంటే పర్సంటేజ్ అంటాం కదా, అంటే పర్ ఎవ్రీ 100. కాబట్టి దీన్ని మనం పర్సంటేజ్లో చూసినప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 100% అవుతుంది. అదే యాంగిల్లో చూసినప్పుడు మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. మనకి సీజన్ 3 గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి 25%కి మార్చాలి. 100 25%కి మారాలంటే ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. అప్పుడు దీన్ని కూడా మనం 4తో డివైడ్ చేయండి. 4 టేబుల్ 100లో 25 టైమ్స్ కట్ అవుతుంది. అంటే 25% ఈక్వల్ టు 4 టేబుల్ 36లో 9 టైమ్స్ 0 ఉంది కదా, అంటే 90 డిగ్రీస్ అనమాట. అంటే ఇక్కడ 25% ఎంతకు సమానం అంటే 90 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ సీజన్ 3 చూపించే సెక్టర్ యొక్క కేంద్ర కోణం ఎంత అంటే 90 డిగ్రీస్. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్, ఒక దుకాణదారుడు 30% మరియు 20% వరుస డిస్కౌంట్లతో వస్తువులను విక్రయించే పథకాన్ని లేదా ఒక కస్టమర్ 2 కొంటే 1 ఉచితం అనే పథకాన్ని అందిస్తాడు. 2 పథకాలలో అందించే మొత్తం నామమాత్రపు శాతం డిస్కౌంట్లలో సానుకూల వ్యత్యాసం ఎంత అన్నాడు. అంటే తీసుకుంటే కస్టమర్కి వరుసగా 2 డిస్కౌంట్లు 30%, 20% అయినా ఇస్తాడు. లేకపోతే 2 వస్తువులు కొంటే 1 వస్తువును ఉచితంగా ఇస్తాడు. అంటే 2 కూడా మనకి డిస్కౌంట్స్ రిలేటెడే. అయితే ఆ 2 డిస్కౌంట్ల మధ్య డిఫరెన్స్ ఎంతో మనం కాల్కులేట్ చేయాలన్నమాట. మనం ఇట్లా 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు సింగిల్ డిస్కౌంట్లోకి మార్చడానికి ఒక ఫార్ములా తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటది? x + y మైనస్ xy/100 కదా. ఇక్కడ ఫస్ట్దేమో 30%, సెకండ్దేమో 20%, -30 × 20/100 అవుతుంది అనమాట. 0 0 0 0 గెట్స్ క్యాన్సిల్. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50. 3 2s are 6. అంటే ఇక్కడ 44%. దాని సింగిల్ డిస్కౌంట్లోకి మారితే ఎంతకు సమానం అంటే 44%కి సమానము. సెకండ్ది ఏంటి? మనకి 2 కొంటే 1 ఉచితం. దీన్ని మనం డిస్కౌంట్లోకి మార్చామనుకోండి, అంటే 3 వస్తువులు కొంటే మనం 2 వస్తువులకి పే చేస్తే సరిపోతుంది. అంటే 1 వస్తువుని డిస్కౌంట్గా ఇస్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ 3 రూపాయలు అనుకుందాం, ఒక్కొక్క వస్తువు 1 రూపాయి అనుకుందాం. అంటే 3 వస్తువులకి 3 రూపాయలు చెల్లించాలి. కానీ ఏం చేస్తాడు? 1 రూపాయిని తగ్గించేస్తాడు. అంటే 2 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం. ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 1 వస్తువుని డిస్కౌంట్ ఇస్తున్నాడు. దేనికి? 3 వస్తువులకి. దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే 100 × 1 అంటే 100/3. దీన్నే మనం 33 1/3% అంటాం అనమాట. 100/3 చేస్తే మనకి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి, మిశ్రమ భిన్నంలోకి మార్చితే. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. అంటే 44%కి అలాగే 33 1/3%కి డిఫరెన్స్ అడిగాడు. ఇక్కడ మనకి పక్కన ఫ్రాక్షన్ ఉంది కదా, దీనిలో కూడా అలా మార్చుకోవచ్చు. దీన్ని ఎలా చేయొచ్చు అంటే 1 తగ్గించి 44 నుంచి 1 తగ్గిస్తే 43. ఆ 1 తగ్గించిన 1 నేను ఇలా రాస్తున్నాను, 3/3 అని రాయొచ్చు. 3/3 అంటే 1 కదా. అప్పుడు 1 + 43 44 అవుతుంది. మనం అనుకూలంగా మార్చుకున్నాం. -33 1/3. ఓకే, ఇక్కడ మనకి 43లోంచి 33 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈ రెండింటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం, అంటే సజాతి భిన్నాలు అంటాం. అప్పుడు న్యూమరేటర్స్ డైరెక్ట్గా మైనస్ చేసేయచ్చు. 3లోంచి 1 మైనస్ చేస్తే 2. రెండిట్లోని డినామినేటర్ 3 ఉంది కదా, అంటే 10 2/3 అనమాట. ఆ 2 మనకి డిస్కౌంట్లకి డిఫరెన్స్ ఎంత అంటే 10 2/3. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కాబట్టి
ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణము 814 ఘనపు సెంటీమీటర్లు. వ్యాసార్థము మరియు స్తూపం యొక్క ఎత్తులు సమానముగా ఉంటే స్తూపం యొక్క ఎత్తును కనుగొనండి. యాక్చువల్గా వృత్తాకార స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటంటే πr²h అన్నమాట. దీని వాల్యూ ఇచ్చారు ఎంతటా 814 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇందులో మనకి పై వాల్యూ తెలుసు 22/7. మనం రేడియస్ అంటే వ్యాసార్థము ఎత్తులు సమానంగా ఉన్నాయి కాబట్టి rx అనుకుంటే h కూడా x అవుతుంది. కాబట్టి ఇంటూ rని x అనుకుంటే x² అవుతుంది, h కూడా x అవుతుంది, ఈక్వల్ టు 814. ఈ 22/7ని RHSలోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. x² x పవర్ ఏమీ లేదంటే 1 కదా, అప్పుడు x³ అవుతుంది, ఈక్వల్ టు 814 ఇంటూ ఈ ఫ్రాక్షన్ తిరగబడుతుంది అంటే 7/22 అవుతుంది అనమాట. 11 టేబుల్ 2 times 7, 11s are 77, 4 11s are 44, మళ్ళీ 2 టేబుల్ 37 times అనమాట. అంటే x³ ఈక్వల్ టు 37 into 7, 7 7s are 49, 4 3 7s are 21 plus 4 25 అయింది. క్యూబ్ని RHSలో ట్రాన్స్పోజ్ చేసామనుకోండి దాన్ని ఏమంటారంటే క్యూబ్ రూట్ అంటాం అనమాట. అంటే 259. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉంటే ఒక నెంబర్ బయటకు తెచ్చుకోవచ్చు, కానీ దాన్ని విడగొట్టలేం కాబట్టి మరి ఇక్కడ ఆన్సర్ ఎంతంటే క్యూబ్ రూట్ 259. ఎక్కడుంది అది? థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఒక దుకాణదారుడు ఒక రకమైన బియ్యాన్ని కిలో 50 రూపాయలకి అమ్మినప్పుడు 20% నష్టం వస్తుందన్నమాట. మరియు మరొక రకమైన బియ్యాన్ని కిలోకి 72 రూపాయలకి అమ్మినప్పుడు 20% లాభం వస్తుంది. అతడు వాటిని 3:2 నిష్పత్తిలో కలిపి మిశ్రమాన్ని కిలోకు 64 రూపాయలకి అమ్మితే అతనికి మొత్తం లాభ శాతము ఎంత? ఓకే, ఇక్కడ మనకి మొదటి వస్తువుని 50 రూపాయలకి అమ్ముతున్నాడు, తద్వారా అతను 20% నష్టం వస్తుంది. అంటే 100 రూపాయలకి కొన్నది 80 రూపాయలకే అమ్ముతున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ 80% వాల్యూ అంటే 50 అనమాట. 80% ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్కి సమానం. దీన్ని ఇప్పుడు కొన్న వేళ కావాలంటే 100%లోకి మార్చాలి. అప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 50/80 ఇంటూ 100 వేసుకుంటే వచ్చేస్తుంది మనకి. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 2 times 2 4s are 8, 25, 5 25s are 125/2. 125 2తో సగం చేయండి, 2తో డివైడ్ చేస్తే 62.5 అనమాట. అంటే ఆ రకం బియ్యాన్ని అతను ఎంత కొంటున్నాడు? 62.5 రూపాయలకి కొంటున్నాడు, కానీ 50 రూపాయలకి అమ్ముతున్నాడు అన్నమాట. తద్వారా అతనికి 20% నష్టం వస్తుంది. నెక్స్ట్ రెండవ రకం బియ్యం ఉంది, దాన్ని 72 రూపాయలకి అమ్ముతున్నాడు, తద్వారా అతను 20% లాభపడుతున్నాడు. అంటే 100 రూపాయలకి కొన్నది 120 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. అంటే ఇక్కడ 72 అనేది 120%కి ఈక్వల్ అనమాట. 120% ఈక్వల్ టు 72. దీన్ని కొన్న వేళ కావాలంటే 100%లోకి మార్చాలి. అంటే 72/120 ఇంటూ 100. 0 0 గెట్స్ క్యాన్సిల్, 12 టేబుల్ 6 times 6 into 10 60 రూపీస్కి. అంటే రెండవ రకం బియ్యాన్ని అతను 60 రూపీస్కే కొంటున్నాడు, కొని 72 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేశాడు అతను? రెండిటిని 3:2 నిష్పత్తుల్లో మిక్స్ చేసి మళ్ళీ 64 రూపాయలకి అమ్మితే అతనికి ఎంత లాభం వస్తుంది? ఎంత శాతం లాభం వస్తుంది? అంటే ఇక్కడ 3 కిలోలు, మొదటి రకం 3 కిలోలు, దానికి కొన్న ధర ఎంత? 62.5 ప్లస్ రెండవ రకం 2 కిలోలు తీసుకున్నాడు, దానికి కొన్న ధర ఎంత? 60 రూపాయలు. ఇప్పుడు 5 కిలోల కొన్న ధర ఎంత వస్తుంది? 3 5s are 15, 1 3 2s are 6 plus 1 7, 3 6 are 18, 187.5 ప్లస్ 2 6 are 12 అంటే 120. అంటే 5 కిలోలు కొన్న ధర ఎంత వచ్చిందంటే 0.5 ఉంది. నెక్స్ట్ 7 plus 0 7, 8 plus 1 8 plus 2 10, 0 1, నెక్స్ట్ 1 plus 1 plus 1 అంటే 3 అనమాట. అంటే 307.5. ఇప్పుడు ఇదేంటి? 5 కిలోల యొక్క కొన్న ధర. మనకు 1 కిలో అప్పుడు మిశ్రమం ధర ఎంత అవుతుందంటే దీన్ని 5తో డివైడ్ చేయండి. 6 5s are 30, మళ్ళీ 5 1s are 5, పాయింట్ పెట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 25.
నెక్స్ట్ 5 5 25 అంటే ఆ మిశ్రమం యొక్క కొన్న ధర ఎంత అనమాట 61.5 రూపాయలు అనమాట. దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు 64 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎంత లాభం వస్తుంది 64 నుంచి 61.5 తీసేస్తే మనకి ఇంకా 2.5 లాభం వస్తుంది కదా. కాబట్టి 2.5 ప్రాఫిట్ వచ్చింది. కొన్న ధర ఎంత అంటే 61.5. ఓకే, దీన్ని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. దిస్ ఈక్వల్ టు రెండిట్లోని పాయింట్ తర్వాత ఒకే డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ వదిలేస్తే 25/615 ఇంటూ 100 అనమాట. ఇక్కడ 5 టేబుల్ 5 టైమ్స్ 1, 11లో 2 టైమ్స్ 3, 5 ఇంటూ 100 500/123 వచ్చింది. 500ని మనం 123తో డివైడ్ చేయండి. 4 టైమ్స్ పోతుంది కదా. 4 3s are 12, 1 4 2s are 8 + 1 9, 4 1s are 4, మైనస్ చేస్తే 8 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. అయినా 80లో 123 పోదు కదా, అప్పుడు 0 పెట్టుకుని మళ్ళీ ఇంకొక 0 పెట్టుకున్నాం. ఇంచుమించు 6 టైమ్స్ పోతుంది. దీన్ని మనకి పాయింట్ తర్వాత ఒక దశాంశ స్థానం అంటే కాబట్టి దీని తర్వాత డిజిట్ 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే దీని ముందు నెంబర్ ఒకటి కలుపుతాం అంటే 4.1 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది అనమాట 4.1% అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఒక సంఖ్య మరియు దాని వ్యుత్క్రమముల యొక్క మొత్తము -2. వ్యుత్క్రమము అంటే గుణకార విలోమము అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉందనుకోండి, దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని రెసిప్రోకల్ అంటాం. అంటే 1/x అవుతుంది అనమాట. అంటే ఇక్కడ రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ని తిరగవేయాలి. మరి ఇది ఫ్రాక్షన్లో లేదంటే by1 పెట్టుకుని తిరిగేస్తాం అనమాట. ఒక సంఖ్య దాని వ్యుత్క్రమముల మొత్తము -2 అయితే ఈ పరిస్థితికి సంబంధించిన వర్గ సమీకరణాన్ని మరియు ఆ సంఖ్యను కనుగొనండి. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించింది అనమాట. వాడు ఇచ్చింది ఏంటంటే ఎక్స్, దీని యొక్క రెసిప్రోకల్ 1/x యొక్క మొత్తము -2 అట. ఇక్కడ by1 పెట్టుకుని ఎల్సిఎం తీసుకోండి. x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు ప్లస్ 1 ఇంటూ 1 1 బై x ఇంటూ 1 అంటే x అవుతుంది ఈక్వల్ టు -2. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్లోకి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే x² + 1 = -2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది -2x అవుతుంది. ఈ -2xని ఎల్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి +2x అవుతుంది. అప్పుడు ఆర్హెచ్ఎస్లో ఇంకేం ఉండదు కాబట్టి 0 రాస్తాం. వీటిని ఆర్డర్లో రాసుకుంటే x² తర్వాత x టర్మ్ 2x + 1 = 0. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం ఇదనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఓకే సెకండ్ దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం x వాల్యూ డిసైడ్ చేయాలి. మనం x వాల్యూలో ఏది రాస్తే -2 వచ్చిందో చూడండి. 1 రాసామనుకోండి, ఇక్కడ 1 ప్లస్ 1/1 అంటే 1 + 1 2 అవుతుంది కానీ -2 అవ్వదు కదా. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ని ఏం చేసుకోవచ్చు అనమాట. కావాలి సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 ప్లేస్లో -1 రాశాను. 1/-1 -1 ఇక్కడ 1/1 అంటే 1 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1 ఎంత అవుతుంది -2 అవుతుంది. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. లంబకోణ త్రిభుజంలో అంటే ఏబిసి అనే లంబకోణ త్రిభుజంలో బి వద్ద లంబకోణం ఉన్నట్లయితే tan A = 1/√3 మరియు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఏబిసి అనే ఒక త్రిభుజంలో బి దగ్గర రైట్ యాంగిల్ ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ రాసుకోవచ్చు, సి రాసుకోవచ్చు, లేకపోతే ఏ ఇక్కడ రాసి సి రాసుకున్న ప్రాబ్లం లేదు అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి tan A వాల్యూ 1/√3 ఇచ్చాడట. అయితే sin A cos C ప్లస్ cos A sin E వాల్యూ ఎంత అన్నాడు. ట్రిగనామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ కనుక మన అవగాహన ఉన్నట్లయితే ఈ క్వశ్చన్ దీన్ని కూడా లేకుండానే మనం ఈజీగా ఆన్సర్ రాబట్టేసేయచ్చు అనమాట. మనకి త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత 180 డిగ్రీలు. మరి ఇది 90 అయితే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 90. అంటే ఈ రెండింటినీ కలిపితే మనకి 90 వస్తుంది. అంటే యాంగిల్ ఏని యాంగిల్ సిని కలిపితే 90 వస్తుంది. ఆ కాదు విషయం మనకు అవగాహన ఉంది కదా. అలాగే మనకి ఫార్ములా ఒకటి ఉంది ఏంటంటే sin A + B = sin A cos B ప్లస్ cos A sin B.
ఈ ఫార్ములా ఒకటి తెలిసి ఉండాలన్నమాట. ఇది అలాగే ఉంది చూడండి. ఇంకో ఈ ఆర్హెచ్ఎస్ని పోలి ఉంది, కాకపోతే బి ప్లేస్లో సి ఉంది అంతే. ఇక్కడ ఏబి ఇక్కడ ఏసి ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ సి అని రాయొచ్చు అన్నమాట. మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏ ప్లస్ సి వాల్యూ ఎంత 90. కాబట్టి ఏ ప్లస్ సి ప్లేస్లో 90 రాసాం అనుకోండి, సైన్ 90 అవుతుంది. సైన్ 90 వాల్యూ 1 అని తెలుసు కదా. కాబట్టి ఇక్కడ మనం ఈ tan ఏని 1/√3ని ఉపయోగించవలసిన అవసరం లేదనమాట. దాన్ని ఉపయోగించుకుని సైన్ ఏ విలువ, కాస్ విలువ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. మనకి దాని ఆన్సర్ 1 అని వస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. 62 మరియు 30 యొక్క కసాగు. మనం కసాగు ఫైండ్ అవుట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మనం షార్ట్ డివిజన్ మెథడ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. రెండిట్లో పోయే టేబుల్ 2 టేబుల్, 3 31 టైమ్స్ 15 టైమ్స్. ఇది ప్రైమ్ నెంబరు, ఇంకా ఏ టేబుల్ కట్ అవ్వదు ఈ రెండిట్లోని. కాబట్టి 2 కో ప్రైమ్స్ కూడా వచ్చారు. రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ 3 నెంబర్స్ని ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అదే ఎల్సిఎం అవుతుంది అన్నమాట. ఓకే, ఈ 15 ఎట్లా రాయొచ్చు, 3 5s అని రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, 2ని 5ని ఇంటూ చేస్తే 10 వస్తుంది, అంటే ఒక 0 వస్తుంది. నెక్స్ట్ 3ని 31ని 3 1s are 3 3 3s are 9, అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట, 930 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్. కొంత మొత్తము 10 సంవత్సరాలలో ఒక నిర్దిష్ట చక్రవడ్డీ రేటుతో 3 రెట్లు పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలలో అది దానికంటే 9 రెట్లు అవుతుంది. కొంత అమౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. ఈ 100 రూపీస్ 10 సంవత్సరములలో 10 ఇయర్స్లో 3 రెట్లు పెరుగుతుంది, అంటే 300 టైమ్స్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే మనకు అది 9 టైమ్స్ పెరగడానికి ఎంత సమయం కావాలి అంటే 9 టైమ్స్ అంటే 100కి 9 టైమ్స్ అంటే 900 కావడానికి. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మనకి జీపీలో పెరుగుతూ ఉంటుంది అనమాట, అంటే గుణశ్రేణిలో పెరుగుతూ ఉంటుంది. ఇది 100ని దేంతో ఇంటూ చేస్తే 300 వస్తుంది, 3తో ఇంటూ చేస్తే 300 వస్తుంది. అలాగే ఇక్కడ 300ని దేంతో ఇంటూ చేస్తే 900 వస్తుంది, 3తో ఇంటూ చేస్తే 900 వస్తుంది. అంటే ఇక్కడ 3 రెట్లు పెరగడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ కూడా 3 రెట్లు పెరగడానికి ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇక్కడ 9 రెట్లు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట, 10 + 10 20 ఇయర్స్ టైం పడుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. విష్ణు తన 10వ ఇన్నింగ్స్లో X పరుగులు చేశాడు. ఆ పరుగులు చేసిన తర్వాత అతని ఇన్నింగ్స్ యొక్క సగటు 8 పరుగులు పెరిగింది. అంటే 9 ఇన్నింగ్స్ల వరకు ఉన్న సగటు 10వ ఇన్నింగ్స్ తర్వాత అతనిది 8 పెరిగింది అనమాట సగటు. కొత్త సగటు 28. అయితే X విలువ కనుగొనుము. ఇక్కడ 10 ఇన్నింగ్స్లు తర్వాత అతని సగటు ఎంత, 28 అనమాట. ఇది ఇన్నింగ్స్ల సంఖ్య, ఇది సగటు. అప్పుడు పరుగుల మొత్తం ఎంత అవుతుంది, రన్స్ ఇవి రెండింటిని ఇంటూ చేస్తే వస్తుంది కదా, అంటే 280 రన్స్ చేశారనమాట 10 ఇన్నింగ్స్లో కలిపి. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఇలా 10వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు 8 పెరిగింది. అంటే అంతకు ముందు ఎంత ఉండేది, ఇందులోంచి 8 మైనస్ చేసి 20 ఉండేది అనమాట. అంటే 9 ఇన్నింగ్స్ వరకు అతని సగటు 20 ఉండేదన్నమాట. అంటే అప్పుడు ఆ 9 ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగులు మొత్తం ఎంతంటే 2 ఇంటూ చేయండి, 2 9s are 18, అంటే 180 రన్సే చేశారనమాట 9 ఇన్నింగ్స్ వరకుని. 10 ఇన్నింగ్స్లోకి వచ్చేసరికి మొత్తం ఎంత అయింది, 280 అయింది. కాబట్టి ఈ మొత్తంలోంచి ఈ మొత్తాన్ని మైనస్ చేస్తే అతను 10th ఇన్నింగ్స్లో ఎన్ని చేశాడో వస్తుంది. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, మనకి 100 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ X వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 100 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14th వన్. 2 సంఖ్యల మొత్తము 205. అంటే X Y అనే 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 205 వస్తుందట. ఈ సంఖ్యలలో
ఒక దానిని 5% తగ్గించి మరొకటి 10% పెంచితే ఫలిత సంఖ్యలు ఒకదానికొకటి సమానంగా ఉంటాయి. రెండు ప్రారంభ సంఖ్యల్లో చిన్నదాన్ని కనుగొనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంఖ్యని 5% తగ్గించామనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? 95% ఆఫ్ ఎక్స్ అవుతుంది. దాన్ని 95x అని రాసేస్తున్నాను. పర్సెంటేజ్ రాయొచ్చు అనుకోండి. అలాగే రెండవ సంఖ్యని 10% పెంచామనుకోండి, 100 ఉన్నది 110% అవుతుంది కదా, అంటే 110 ఆఫ్ y అవుతుంది అనమాట. ఎందుకంటే బైలో రెండిట్లోని 100 వస్తుంది కాబట్టి కట్ చేసేస్తాం ఇలాగ. అప్పుడు ఓకే, మొదటి సంఖ్యని 5% తగ్గించి రెండవ సంఖ్యని 10% పెంచితే ఆ రెండు సంఖ్యలు సమానం అవుతున్నాయి కాబట్టి ఈక్వల్ టు పెట్టాం. ఇప్పుడు ఈ y ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇక్కడ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. అట్లాగే 95 అక్కడ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే x/y ఈక్వల్ టు 110/95 అవుతుంది అనమాట. ఓకే, ఆ రెండింటి యొక్క నిష్పత్తి ఇంకా కట్ చేసుకోవచ్చు. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేయండి. రెండింటి మొత్తం ఎంత? 205. సరిపోయింది కదా. అంటే x వాల్యూ ఎంత అనమాట? 110, y వాల్యూ ఎంత? 95. చిన్న సంఖ్య అడిగాడు కదా, కాబట్టి చిన్న సంఖ్య యొక్క విలువ ఎంత అనమాట? 95. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇలా సరిపోలేదనుకోండి, వీటిని అంటే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్ చేసేసాను, టేబుల్ కట్ చేసేసాను. 5 టేబుల్ 2 టైమ్స్ 2 టైమ్స్ అగైన్ 5 టేబుల్ 19 టైమ్స్. అంటే ఈ రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 22:19 నిష్పత్తిలో ఉన్నాయి. ఇందులో రాసులు మొత్తం ఎంత అంటే 41. ఈ 41 మనం 205 అవ్వాలి అంటే దేంతో ఇంటూ చేయాలి? 5తో ఇంటూ చేయాలి. కాబట్టి ఆ నెంబర్స్ కావాలంటే ఈ 22ని 5తో ఇంటూ చేయాలి, 19ని 5తో ఇంటూ చేయాలి. 19 5 are 95. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th one. క్రింద ఇవ్వబడిన భిన్నాలలో అతి చిన్న భిన్నము ఏది? మనకి భిన్నాల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, అలాగే మిశ్రమ భిన్నము. అవి కాకుండా సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/3, 7/3 ఇట్లా డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్న భిన్నాలను మనం ఏమంటామంటే సజాతి భిన్నాలు అంటాం. డిఫరెంట్గా ఉంటే వాటిని విజాతి భిన్నాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3, నెక్స్ట్ 2/5 ఉంది. ఇక్కడ మనం డినామినేటర్స్ని బేస్ చేసుకుని చెప్పాలి సజాతియా విజాతి అని, అంతేగాని న్యూమరేటర్స్ని కాదు. కాబట్టి ఇవి విజాతి భిన్నాలు అవుతాయి. మనకి ఎప్పుడైనా సరే భిన్నాలను పోల్చాలి అంటే ఎయిదర్ న్యూమరేటర్స్ అయినా ఈక్వల్గా ఉండాలి, డినామినేటర్స్ అయినా ఈక్వల్గా ఉండాలి. అంటే లవాలు అయినా సమానంగా ఉండాలి, హారాలు అయినా సమానంగా ఉండాలి. ఓకే, ఒకవేళ మనకి హారాలు సమానంగా ఉన్నాయనుకోండి, అంటే సజాతి భిన్నాలు అనుకోండి, అప్పుడు న్యూమరేటర్స్లో ఏది చిన్నదైతే అది చిన్న భిన్నము, ఏది పెద్దదైతే అది పెద్ద భిన్నం అనమాట. అంటే ఇందులో న్యూమరేటర్లో చిన్న సంఖ్య ఉంది కాబట్టి ఇది చిన్న భిన్నం అవుతుంది, న్యూమరేటర్లో పెద్ద సంఖ్య ఉన్నది కాబట్టి ఇది పెద్ద భిన్నం అవుతుంది అనమాట. అలా కాకుండా మనకి న్యూమరేటర్స్ సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు డినామినేటర్స్లో ఏది పెద్దది ఉంటే అది చిన్నది, రివర్స్ అనమాట. ఇది చిన్నది అవుతుంది, ఇది పెద్దది అవుతుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యల్లో, ఇచ్చిన భిన్నాలలో మనకి ఏమి సమానంగా ఉన్నాయి? లవాలు సమానంగా ఉన్నాయి, అంటే న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉంటే మనకి డినామినేటర్లో ఏది పెద్దదిగా ఉంటే ఆ ఫ్రాక్షన్ వాల్యూ చిన్నగా ఉంటుంది. మనకి ఇన్నిట్లోని ఏది 150, 155, 153, 152. ఇందులో మనకి డినామినేటర్ పెద్దగా ఉంది కాబట్టి అది అన్నిటికంటే చిన్న భిన్నము అవుతుంది అన్నమాట. ఓకే, ఈ షిఫ్ట్లో అడిగిన మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.